గ్రామాన్ని కమ్మేస్తుంది. రోగాల బారిన గ్రామస్తులు. బొగ్గు లోడింగ్ ఇక్కడ చెయ్యొద్దని గ్రామస్తుల మొర. ఆఫీసర్లకు చెప్పినా పట్టింపు కరువు. కిష్టారం గ్రామస్తుల ఇబ్బందులు. ఆందోళన. అధికారులకు వినతి పత్రం అందజేత. అధికారులు స్పందించేనా? ఆందోళనలు. ఈ ఊరి సమస్య ఎన్నడూ తీరుతదో? కాలుష్య కోరల్లో ఆ గ్రామ ప్రజలు దుమ్ము ధూళిలోనే నివసిస్తున్నారు. ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకొని అధికారులు. దుమ్ము ధూళితో ఉండలేకపోతున్నామంటున్న ఊరి జనం. నిత్యం అనేక రకాల అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న గ్రామస్తులు. అది ఎక్కడో కాదు, ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిష్టారం గ్రామ ప్రజలు నిత్యం అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఆ గ్రామంలో నివసించలేకపోతున్నామని రోడ్డును పడ్డ గ్రామస్తులు ప్రధానంగా ఊరికి ఆనుకునే సైలో బంకర్ ప్రధాన సమస్యగా మారింది. దానివల్ల వాయు కాలుష్యం విపరీతంగా పెరగడంతో బంకర్ నుండి రైల్లోకి బొగ్గు లోడింగ్ అయ్యేటప్పుడు దుమ్ము ధూళి గ్రామాన్ని కమ్మేస్తుంది. అక్కడున్న బంకర్ను తరలించండి, లేకుంటే పునరావాసం చూపించండి అంటూ పలుమార్లు స్థానికులు విన్నవించినా సింగరేణి యాజమాన్యానికి పట్టింపే లేదు. కిష్టారం సిహెచ్పి వద్ద అంబేద్కర్ నగరవాసుల వాయు కాలుష్యం వల్ల ఊపిరితిత్తుల సమస్యలు, శ్వాసకోశ వ్యాధులు, చర్మ వ్యాధులు, క్యాన్సర్ బారిన పడుతున్నామని ఆందోళన చెందుతున్నారు. ఇక్కడున్న గ్రామస్తులు ఎక్కువ మంది ఖమ్మం, హైదరాబాద్ అనారోగ్య సమస్యలతో హాస్పిటల్కు వెళ్లాల్సి వస్తోంది. కొన్నేళ్లుగా సింగరేణి కారణంగా ఎన్నో ఇబ్బందులు పడుతున్న గ్రామస్తులు ఇక ఈ గ్రామాల్లో ఉండలేమని, లేదంటే లోడింగ్ పాయింట్ అయినా వేరే చోటకు మార్చాలంటూ సత్తుపల్లి మండలం కిష్టారం గ్రామస్తులు ఆందోళన చేశారు. ఆందోళన చేసే క్రమంలో లోడింగ్ను అడ్డుకునేందుకు యత్నించగా సింగరేణి అధికారులకు సమాచారం అందించడంతో సత్తుపల్లి డివిజన్ పోలీసులు అక్కడకు చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. సింగరేణి అధికారులు స్పష్టమైన హామీ ఇవ్వడంతో పోలీసుల విజ్ఞప్తి మేరకు గ్రామస్తులు ఆందోళనను విరమించారు. సత్తుపల్లి జేవీఆర్ ఓసీ, కిష్టారం ఓసీల పరిధిలోని బొగ్గును తరలించేందుకు రోడ్డు మార్గం అనువైనది కాకపోవడంతో మండలంలోని కిష్టారం అంబేద్కర్ నగర్ సమీపంలో కోల్ హ్యాండ్లింగ్ పాయింట్ను యాజమాన్యం ఏర్పాటు చేసింది. లోడింగ్ సమయంలో బొగ్గు ధూళి లేచి ఆవాసాలపై పడుతుందని, తాగునీరు కలుషితమవడంతో పాటు ప్రజలంతా శ్వాసకోశ ఇతర వ్యాధుల బారిన పడి నానా అవస్థలు ఎదుర్కొంటున్నారని వాపోయారు. అయితే సింగరేణి అధికారులు ఆయా సందర్భాలలో డస్ట్ లేవకుండా రక్షణ చర్యలు తీసుకుంటామని హామీలు ఇస్తున్నారే తప్ప చర్యలు చేపట్టడం లేదు. మాకు ఇప్పటికైనా శాశ్వత పరిష్కారం చూపాలంటూ గ్రామస్తులు కోరుకుంటున్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను నివారిద్దాం, పర్యావరణాన్ని పరిరక్షిద్దాం, ఆరోగ్యమైన వాతావరణాన్ని నెలకొల్పుదాం. మనం ఆరోగ్యంగా ఉందాం, మన పిల్లలను కూడా ఆరోగ్యంగా ఉంచుతాం, మన భవిష్యత్తును కూడా ఆరోగ్యంగా ఉంచుతాం. కాబట్టి మీరందరూ కూడా దయచేసి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను బ్యాన్ చేయండి, పర్యావరణాన్ని పరిరక్షించండి.